పొంగనూరులో వ్యభిచార గృహంపై దాడి. చిత్తూరు జిల్లాలో పొంగనూరులో వ్యభిచార గృహాలపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధిలో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. సిబ్బందిని తీసుకుని పొంగనూరు పట్టణంలో ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎదురుగా ఉండే సందులో ఉన్నారని సమాచారం రాగా మేమంతా పోయాక రైడ్ చేయగా ఆ ఇల్లు సి శాంతమ్మ, వైఫ్ ఆఫ్ గంగప్ప అనే ఆవిడ ఉంది. ఆమెతో పాటు ఆ ఇంట్లో ఎస్ కవిత, కృష్ణవేణి, భారతి మొత్తం శాంతమ్మతో పాటు 4 వ్యక్తులు ఉన్నారు. ఎందుకు ఉన్నారని విచారిస్తే ఈ శాంతమ్మను ప్లస్ కవిత వీళ్ళిద్దరూ కలిసి ఈ పడుపు వృత్తి వ్యాపారం వల్ల జీవనం చేస్తామని చెప్పారు. ఈ కృష్ణవేణిది వచ్చేసి మదనపల్లి, అదేవిధంగా భారతి వచ్చేసి పార్వతీపురం. వీళ్ళిద్దరూ జీవనాధారం లేకపోవడం వల్ల బతుకు తెరువు కోసము వీళ్ళ శాంతమ్మతో టచ్లో ఉన్నారు. ఆమె పిలిపించినప్పుడు ఇక్కడికి రావడము, డబ్బులు తీసుకోవడము పోతుండేవారు. అదేవిధంగా ఈ దిన మాకు రాబడిన సమాచారం మేరకు ఉమెన్ ఆఫీసర్ సమక్షంలో అదేవిధంగా విఆర్ఓల సమక్షంలో రైడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అయింది. వాళ్ళని ఈరోజు పోలీస్ స్టేషన్కు కేసు నమోదు చేయడం అయిందండి. వీళ్ళని ఇద్దరిని ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో శాంతమ్మ మరియు కవిత వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం.